కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజనీర్లను జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజనీర్లు స్పందించారు. తాము రిటైర్డ్ ఇంజనీర్లమని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అన్నారు. గత ప్రభుత్వం పిలిస్తే వెళ్లామని, ఇప్పుడున్న ప్రభుత్వం పిలిచినా వెళ్తామని అంటున్న రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో డైరెక్ట్గా రిటైర్డ్ ఇంజనీర్లను సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, మొత్తం బీఆర్ఎస్కి అనుకూలంగా రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతున్నారని చెప్పి, బీఆర్ఎస్ మాటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చెప్తారు? మేము రిటైర్డ్ ఇంజనీర్లు, మేము ప్రొఫెషనల్స్ను, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఎవరికి ఇప్పుడు ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్ళు మా యొక్క అవసరం అన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళాము, చేశాము, ఎంత అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పిలిస్తే తప్పకుండా మేము వాళ్లకు సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి కన్నపల్లి పంప్ హౌస్లో మనము 3 TMC పర్ డే ప్రకారంగా మనం లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. మరి అట్లా కాకుండా 2 TMCలైనా మినిమం 2 TMCలు అయితే చేసుకోగలుగుతాం. దాన్ని మనం ఏం చెప్పింది ఏంటంటే, ఎక్కడ కూడా మేము ఇచ్చినటువంటి మన ప్రెస్ రిలీజ్లో ప్రభుత్వానికి సూచన చేసినాం కానీ ప్రభుత్వం ఎక్కడ తప్పు పట్టలేదు. వాళ్ళు ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఎట్టి చెప్తే అట్లా వినాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అది అంటే ఒక సేఫ్ గేమ్గా మనం అనవసరంగా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇంకా డ్యామేజ్ అయితే మళ్ళా ఇప్పుడే మనము మేడిగడ్డ దగ్గర డ్యామేజ్ అయింది కదా, ఇంకా ఫర్దర్ అయితేనే దాంతో వాళ్ళు ఉన్నారు. సరే కానీ ఉన్న పరిస్థితిలో తీవ్రంగా దాల్స్తున్నాయి కదా. మనకు జూన్లో ఒక్క రోజు కూడా వర్షపాతం మనకు చాలా మినిమం, ఎక్కడ వర్షాలు లేవు. ముఖ్యమంత్రి గారికి వారి విజ్ఞప్తిగా విధులు వస్తున్నాను. మేము ఎక్కడ కూడా ఏ పదవి ఆశించకుండా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మాకు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళం మేము. తర్వాత ఎక్కడ కూడా పదవులకు ఆశించలేదు, ఆఫర్ చేసినా కూడా మేము తీసుకోలేదు. కాబట్టి మాకు తెలంగాణ రైతాంగమే ముఖ్యము, తెలంగాణ జనమే ముఖ్యము. ఆ ఉద్యమంగానే మేము చేశాం కానీ మేము ఎలాంటి కిలాడి పనులు కానీ ఏవి కానీ ఏం చేయలేదు. మేడిగడ్డ కట్టడం తప్ప రాంగ విషయంలో మేము రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, ఏ విధంగా రైతాంగానికి మనం నీళ్లు ఇవ్వగలుగుతాము, తర్వాత ప్రజలకు మంచినీళ్ళు ఏ విధంగా ఇవ్వగలుగుతాము, అది మనం తేల్చడానికి ఇంకా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు నడుస్తున్నది, అన్నీ ఉన్నాయి. అవి అక్కడ రైటా రాంగా అన్ని విషయాలలో. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎల్లున్న విషయంలో మనం తీవ్రంగా వర్షాభావం ఏర్పడుతున్నది. ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మేము కోరేది, నేను ఒక్కరిని కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము వినతి చేస్తున్నాం ఏంటంటే, మొదలు ఈ గండం నుంచి మనం బయటపడడానికి ఐక్యంగా మనము నీటిని కొంచెము రిస్క్ అయినా కూడా తీసుకొని వచ్చేసి హయ్యర్ ఎలివేషన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లో నింపుకోగలిగినప్పుడే మనకు కొంచెము ధైర్యము, తర్వాత రైతులకు సాగునీరు, అందరికీ తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించవలసిన అవసరం లేదు. చేసిన వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే అవినీతి ఆస్తులు ఉన్నాయో అన్నీ బయట పెట్టేసేసి చెర్లపల్లి జైలు కాదు ఇంకెక్కడికి పంపించినా నేను దానికి పూర్తిగా నేను ప్రభుత్వాన్ని నేను హర్షిస్తాను నేను. కాబట్టి ఆ విధంగా అవినీతి చేసినటువంటి ఇంజనీర్లే కాదు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఎవరెవరు ఉన్నారో ఈ మధ్యలో ఎవరింటికి పట్టినా 100 కోట్లు వెళ్తున్నాయి, ఒక సర్వేయర్ ఇంట్లో పట్టినా 100 కోట్లు వెళ్తున్నాయి. సరే, ఆ విధంగా మొత్తము గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంజనీరే కాకుండా డాక్టరేనే కాకుండా అందరి మీద మనం ఏసీబీ రేడ్ చేయించేస్తే చాలా చక్కగా దాన్ని ఆహ్వానిస్తున్నాను నేను. అసలు ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ చర్య తీసుకొని చేస్తే అవినీతి పరులు చెర్లపల్లి జైల్లో ఉండవలసిన వాళ్ళే అని నేను గంటపదంగా చెప్తున్నాను. ఇంజనీర్ శ్యాంప్రసాద్ గారు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడు రైతుల పక్షాన అందరూ కూడా ఉండి పోరాడాలి, కానీ ఇప్పుడు రాజకీయాలు ఏమాత్రం చేయాల్సిన అవసరం లేదని, అదేవిధంగా ఏదైతే అవినీతి చేసినటువంటి ఎవరు అవినీతి చేసిన వారిని ఖచ్చితంగా చెర్లపల్లి జైలు కాదు ఏ జైలుకైనా పంపించాలని చెప్పి కూడా తాను కోరుకుంటున్నట్టుగా శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో సతీష్, NTV, హైదరాబాద్.